తెలుగు. ముందుగా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఈరోజు మన ముందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ రెగ్యులర్ బేసిస్లో కండక్ట్ చేస్తున్నారు. మొత్తం 86 వేకెన్సీస్ రిలీజ్ చేశారన్నమాట. నోటిఫికేషన్లో డీటెయిల్స్ నుండి ఎలిజిబిలిటీ, ఎక్స్పీరియన్స్, సాలరీ అండ్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే, సో ఫస్ట్ ఈ జాబ్ వచ్చేసి మనకి రెగ్యులర్ బేసిస్ అనమాట. టోటల్ 86 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే, ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 16th June 2026 అనమాట. అలాగే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ కూడా 6th July 2026 అనమాట. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయండి. ఓకే, సో మనం వేకెన్సీస్ గురించి చూసుకుంటే కనుక ఫస్ట్ రోల్ వచ్చేసి ఫస్ట్ పొజిషన్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ అన్నమాట. దీంట్లో మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రేడ్ వచ్చేసి MMG స్కేల్ 2 అన్నమాట. ఓకే, ఏజ్ వచ్చేసి 25 to 30 మధ్యలో ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనం గ్రాడ్యుయేషన్తో పాటు ఫినాన్స్ స్పెషలైజేషన్, PG డిగ్రీ, డిప్లొమా లేదా CA, CMA, CS, CFA ఉండాలని చెప్తున్నారు. సో నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక మినిమం 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. మినిమం 3 years క్రెడిట్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ బ్యాంక్లో లేదా NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండాలని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సీనియర్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్ అనమాట. దీంట్లో 38 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి గ్రేడ్ వచ్చేసి MMG స్కేల్ 3 అనమాట. అండ్ ఏజ్ వచ్చేసి మనకి 28 to 35 years మధ్యలో ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రతి దానికి సేమ్ ఉంది. అలాగే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక మినిమం 6 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రెడిట్ అండర్ ఎనీ పబ్లిక్, ప్రైవేట్, ఫారిన్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అంటే ఏం లేదు, మినిమం 6 years క్రెడిట్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే చీఫ్ మేనేజర్ క్రెడిట్ అనలిస్ట్. ఈ గ్రేడ్ వచ్చేసి SMG 4th. ఇందులో వేకెన్సీ ఒకటి ఉంది. అలాగే ఏజ్ చూసుకుంటే 32 to 42 years మధ్యలో ఉండాలి. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రతిదానికి సేమ్. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక మినిమం 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలంటమాట. అందులో 5 years కార్పొరేట్ క్రెడిట్ అప్రైజల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సీనియర్ మేనేజర్ C&IC రిలేషన్షిప్ వేకెన్సీస్ 36 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే గ్రేడ్ వచ్చేసి MMG స్కేల్ 3 అన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 to 35 years ఉండాలి. క్వాలిఫికేషన్ సేమ్ అన్నమాట ప్రతిదానికి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 6 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్, 6 years బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. MSME లేదా కార్పొరేట్ క్రెడిట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే చీఫ్ మేనేజర్ C&IC రిలేషన్షిప్ గ్రేడ్ SMG స్కేల్ 4th. ఓకే, ఏజ్ చూసుకుంటే 32 to 42 years మధ్యలో ఉండాలి. అలాగే అందులో 7 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటుంది దీనికి. అలాగే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కనుక మినిమం 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. కార్పొరేట్ కస్టమర్స్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. ఓకే, సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక క్రెడిట్ అనలిస్ట్ రోల్. దీనికి ఏంటంటే క్రెడిట్ అనలిస్ట్గా జాయిన్ అయిన క్యాండిడేట్స్ కార్పొరేట్ కస్టమర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనలైజ్ చేయాలి, లోన్ ప్రపోజల్స్ ఎవాల్యుయేట్ చేయాలి, అలాగే రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి, అలాగే కార్పొరేట్ అకౌంట్స్ మానిటర్ చేయాలి, రిలేషన్షిప్ మేనేజర్కి సపోర్ట్ ఇవ్వాలి, బ్యాంక్ పాలసీస్ ప్రకారం కంప్లైంట్స్ మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక
సో ఇక్కడ రిజర్వేషన్ ఇన్ పోస్ట్ వేర్ ఎవర్ అప్లికేబుల్ చూసుకుంటే కనుక మనకి ఎస్సీ వాళ్ళకి 17, అలాగే ఎస్టీ వాళ్ళకి 19, ఓబీసీ వాళ్ళకి 23, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20, అన్రిజర్వ్ వాళ్ళకి 7, మొత్తం 86 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. రిజర్వేషన్ అబ్రివేషన్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం, అబ్రివేషన్ స్టాండ్స్ ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్, ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబ్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో ఓబీసీ అంటేనేమో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఓకే, సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి మాత్రం 10 to 15 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, ఈ పోస్టింగ్ లొకేషన్ చూసుకుంటే కనుక మనం సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇండియాలో ఎక్కడైనా పోస్ట్ ఇవ్వచ్చు అన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ ఇలా ఎక్కడ పోస్టింగ్ వచ్చినా జాయిన్ అవ్వాలి. ఓన్లీ ఇండియాలో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయాలి. ఓకే, అప్లికేషన్ ఫీ ఇస్తుంది కనుక 850 అనమాట. అది ఎవరికంటే ఈడబ్ల్యూఎస్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 850, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి డిఈఎస్ఎం అండ్ ఉమెన్ కి మాత్రం 175 ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, సో నెక్స్ట్ పే స్కేల్ చూసుకుంటే కనుక మేనేజర్ స్కేల్ 2 శాలరీ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 64,820 అనమాట. 820 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే సీనియర్ మేనేజర్స్ పే స్కేల్ 3 ఇది వచ్చేసి మనకి 85,920 నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే చీఫ్ మేనేజర్ స్కేల్ 4 శాలరీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1,02,300 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. దీనితో పాటు అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్ మరియు బ్యాంక్ అలవెన్సెస్ ఉంటాయి. క్రెడిట్ హిస్టరీ చూసుకుంటే కనుక క్యాండిడేట్స్ మినిమం 680 సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. ఓకే, 680 స్కోర్ సిబిల్ మెయింటైన్ చేయాలి. అలాగే లోన్ డిఫాల్ట్స్ లేదా క్రెడిట్ కార్డ్ ఓవర్ డ్యూ ఇష్యూ ఉండకూడదు. అలాగే నెగిటివ్ క్రెడిట్ హిస్టరీ ఉంటే క్యాండిడేట్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఓకే, ప్రొబేషన్ పీరియడ్ చూసుకుంటే కనుక మనం సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ జాయిన్ తర్వాత 12 months ప్రొబేషన్ పీరియడ్ లో ఉంటారు. అంటే 1 సంవత్సరం పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ సర్వీస్ బాండ్ చూసుకుంటే కనుక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మినిమం 3 years బ్యాంక్ ఆఫ్ బరోడాలో సర్వీస్ చేయాలన్నమాట. అలాగే బాండ్ పీరియడ్ కంప్లీట్ చేయకపోతే 5 lakh పెనాల్టీ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు 5 lakh పెనాల్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ ఎలిజిబుల్, అలాగే నేపాల్, భూటాన్ సిటిజన్ మరియు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన ఎలిజిబుల్ కేటగిరీస్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే కనుక ముందుగా అప్లికేషన్ స్క్రీన్ చేస్తారు. రిక్వైర్డ్ అయితే ఆన్లైన్ టెస్ట్ పెడతారు. అలాగే తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్, అలాగే గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ చూసుకుంటే కనుక మనకి ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ లాంగ్వేజ్, అలాగే సెక్షన్స్ కూడా ఉంటాయి. టోటల్ మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. మాక్సిమం 225 మార్క్స్ ఉంటాయి. సో నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. డ్యూరేషన్ చూసుకోవచ్చు మనం 150 minutes డ్యూరేషన్ టైం. ఓకే, సో పీడబ్ల్యూడి గైడ్లైన్స్ ప్రకారం విజువల్లీ ఇంపైర్డ్ క్యాండిడేట్స్ కి స్క్రైబ్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. లోకోమోటర్ డిజబిలిటీ క్యాండిడేట్స్ కూడా ఎక్స్ట్రా టైం ఇస్తారన్నమాట. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో సెంటర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్కతా, పూణే, జైపూర్, లక్నో, పాట్నా ఇంకా చాలా సెంటర్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చూసుకుంటే కనుక ఎగ్జామ్ టైంలో థంబ్ ఇంప్రెషన్, ఫోటోగ్రాఫ్ మరియు బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ టైంలో కూడా వెరిఫికేషన్ ఉంటుంది. జాయినింగ్ టైంలో ఫైనల్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, యాక్షన్ అగైన్స్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్, యూజ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అంటే ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్స్ కానీ సబ్మిట్ చేయడం, అన్ఫేర్ మీన్స్ యూజ్ చేయడం, మొబైల్ ఫోన్ యూజ్ చేయడం, ఇంపర్సేషన్ చేయడం, ఇలాంటి వయోలేషన్ కనిపిస్తే క్యాండిడేచర్ క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ ఆర్ ఎనీ అదర్ టెస్ట్ అంటే
షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ని పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్, బ్యాంకింగ్ నాలెడ్జ్, కాన్ఫిడెన్స్, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఓకే, సో మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావచ్చు, డిగ్రీ, అలాగే పీజీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ఇఫ్ వాళ్ళకి, అలాగే ఫోటో ఐడి ప్రూఫ్, శాలరీ స్లిప్స్, ఎన్ఓసి అప్లికేబుల్ క్యాండిడేట్స్ కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో కంపల్సరీ అనమాట. ఓకే, సో హౌ టు అప్లై? బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, కెరీర్ సెలెక్ట్ సెక్షన్ లోకి వెళ్ళాలి, కరెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేయాలి, రిలవెంట్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయాలి, అప్లై ఆన్లైన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి, పర్సనల్ మరియు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అప్లికేషన్ ఫీ పే చేయాలి, ఫైనల్ సబ్మిట్ చేసి అప్లికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో పేమెంట్ ఫీ చూసుకుంటే కనుక జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 850, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్స్ కి 175. ఫీ వన్స్ పేడ్ చేసి రిఫండ్ అనేది ఉండదు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ క్రెడిట్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ లో మొత్తం 86 వేకెన్సీస్ అనమాట. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. వీడియో లైక్ చేయండి, మన ఛానల్ కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కి షేర్ చేయండి. ఓకే, ఆఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.